కవిత పార్టీ పెట్టడం అనేది భారత రాజ్యాంగం ప్రకారము అందరికీ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు కాదంట్లా. కానీ గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె ఎన్నో అవినీతులు జరిగినాయి. కాళేశ్వరం అవినీతి కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, 18 పేపర్లు నిరుద్యోగుల లీక్ అయ్యడం వల్ల కనీసం అప్పుడు అధికారంలో ఉండి కనీసం మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, అందరికీ నష్టం జరుగుతుంది అనేది ఆ రోజు మీరు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పకుండా ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర సేనను ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొని మీ స్వార్థం కోసం మీరు పార్టీ ఏర్పాటు చేసి ఈరోజు వచ్చి నేను తెలంగాణ అమ్మనైతా అంటే మరి అప్పుడు మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు దెయ్యంగా ఉండి చూసుకుంటా తప్పులు కూడా చూసుకుంటా మీరు దాటిని సమర్థించి ఇప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు బయటకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేద్దామనే ఉద్దేశంతోనే మీరు పార్టీ పెట్టినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తమిళనాడులో అయితే మన జయలలిత అమ్మని పిలిపించుకుందో మీరు ఇక్కడ అనేక స్కాములు తీపించుకొని తెలంగాణ ప్రజల తరపున అమ్మాని పిలిపించుకున్నాక అదృష్టం లేదా అలాంటిది ఏముండదు. మిమ్మల్ని ఎప్పుడైతే అప్పుడు దెయ్యంగా చూసామో ఇప్పుడు కూడా మిమ్మల్ని దెయ్యంగానే భావిస్తాం, దెయ్యంగానే చూస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీలు కాదు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి మేలు చేసి ఏ ఆంక్షల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు, నియామకాలు, నిధులు అనే అంశాల్లో తెలంగాణ రాష్ట్రం ఒక ఉద్యమం అనేది ఉవ్వెత్తన ఎగిసిపడింది. అందుట్లో మీరు కేవలం నీటి బుడగల్లాంటి వాళ్ళే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసే ఉద్దేశంతో ఎక్కడా లేదు. కాళేశ్వరం అవినీతి చేస్తుంటే అంత పెద్ద అవినీతి 1,39,000 కోట్ల రూపాయల అవినీతి చేస్తుంటే కనీసం మీ తండ్రి గారు కేసీఆర్ గారి కన్నా చెప్పడం మీకు చేతకాలేదు. ఆ రోజు అవినీతి జరుగుతుంటే ప్రజల సొమ్మని తెలుసుకోలేకపోయారా? తర్వాత గొర్రెల స్కామ్ జరుగుతుంటే కనీసం ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలేని మీరు ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో నేనే సీఎం అవుతా, నేనే తెలంగాణ అమ్మనైతా అంటే అవి మీ ఎలాంటి సహించము. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ప్రజాపాలన, ప్రభుత్వ పాలన నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో చాలా పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి కూడా. అందరూ వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. నేను అది చేస్తాం, ఇది చేస్తామని పార్టీ స్టార్టింగ్లో ఆడియన్స్ ముంగట చెప్పడం జరుగుతుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రూలింగ్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఒక 6 months 1 year అట్లా చేస్తారు. తర్వాత మళ్ళీ అంతా అదే పాలిటిక్స్, మళ్ళీ అదే మొత్తం అంతా జరుగుతుంది. సో సరే, ఆమె ముందు టీఆర్ఎస్లో ఉండే, అదే తెలంగాణలో ఉండే, అప్పుడు కేసీఆర్ రూలింగ్లో ఉండే. సో స్టిల్ అంటే ఆమె అవన్నీ చూసి ఇప్పుడు అందులోంచి బయటికి వచ్చి ఆమె వాళ్ళ నాన్నకు అగెన్స్ట్ ఒక పార్టీ పెట్టింది అంటేనే అదొక పెద్ద స్టెప్. ఎందుకంటే గోయింగ్ అగెన్స్ట్ హిస్ డాడ్ అనేది మేబీ వాళ్ళకి ఇంటర్నల్ ఏమున్నాయో. సో అవన్నీ చూసినందుకు ఈమె అలా జరగొద్దు అని మన మార్పు తెస్తుందో అని ప్రజలు చూస్తారు. కవితక్క గారు వేరే పార్టీ పెట్టారు, హ్యాపీగానే ఉంది. కానీ తండ్రి మీద తను గెలవాలన్నా తను ఏ ఒపీనియన్ ఉందో తెలియదు, పెట్టింది ఓకే. తను ప్రామిస్ చేసిన ఆ 5 వాక్యాలు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఒకటి ఉచిత వైద్య అన్నారు, ఒకటి ఉచిత విద్య. ఈ రెండు ప్రామిస్ చేశారు కవితక్క. ఇవి 2 రోలింగ్లో వచ్చినాక కూడా ఈ 2 ప్రామిస్లు నిలబెట్టుకోవాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు వాళ్ళకి ఏమున్నాయో మనకు అనవసరము. సరే, తండ్రితోటి ఇట్లా ఎగ్నెస్ట్గా వచ్చింది అని అంటే అది పెద్ద స్టెప్పే చెప్పాలంటే. ఓకే, గుడ్. చాలామంది చాలా రాజకీయాలు వస్తున్నాయి, చాలా పార్టీలు వస్తున్నాయి. ఎవరు ఎన్ని ప్రామిసులు చేసినా ఏం చేస్తున్నా మరి అవి నిలబెట్టుకుంటారో లేదో తెలియదు. కానీ కవితక్క మాత్రం తను చేసిన 4 వాగ్దానం 5 ఇచ్చింది. అందులో నాకు చాలా నచ్చినవి 3. ఒకటి ఉచిత వైద్య అన్నారు, ఒకటి పిల్లలకి ఉచిత విద్య, ఎడ్యుకేషన్. తను పార్టీలో న్యాయంగానే ఉంటానని లాస్ట్కు ప్రామిస్ చేశారు 5th one. నా నుంచి నా ప్రజలకు ఎలా ఉంటుందో మీరు చూడండి అని కూడా చెప్పారు. ఓకే, కేసీఆర్ గారు కూడా చాలా చెప్పారు. మరి ఎందుకు 10 years ఉన్నారు కేసీఆర్ గారు? మా ప్రజల పట్ల, పేదవాళ్ళ ప్రజల పట్ల తనైతే అన్యాయం ఏం చేయలేదు. న్యాయం చేయకుండా అన్యాయం అయితే చేయలేదు కేసీఆర్ గారు. మరి ఈ కవితక్క కూడా అలాంటి తండ్రి కూతురే కాబట్టి అక్క చేసిన ప్రామిస్లన్నీ నిలబెట్టుకొని ప్రజలకు నిజమైన న్యాయము, ఏ ఓటు
తన హ్యాపీగా ఏ అమ్ముడు పోకుండా ఓటు అమ్ముడు పోకుండా హ్యాపీగా వేసేటట్టు తను నెరవేర్చుకుంటుంది తన వాగ్దానాలని నేను కోరుకుంటున్నాను.